హలో హాయ్ ఫ్రెండ్స్, మీ ముందుకు హెచ్కే పబ్లిక్ వాయిస్ని తీసుకొస్తున్నాం. మీ హర్నాథ్ మంచి మంచి వీడియోలు చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం. అందుకోసం జస్ట్ ఫర్ ఏ చేంజ్ అనే నినాదాన్ని ఈ హెచ్కే పబ్లిక్ వాయిస్ మీ ముందుకు తీసుకొస్తుంది. ప్రజలందరికీ విద్యుత్ స్మార్ట్ మీటర్ల విషయంలో మేము చేసే విజ్ఞప్తి ఒకటే, ఈ మీటర్లు చాలా ప్రమాదం. మీ ఇంటిలో అదానీని ప్రవేశపెట్టడమే శాశ్వతంగా మన దోపిడీ చేసేటువంటి మీటర్. ఇది మామూలు మీటర్ లాంటిది కాదు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ అదానీ ఒక కార్పొరేట్ కంపెనీది. మీరు ఇప్పటి వరకు బిల్లు వచ్చిన తర్వాత 15 రోజులకో నెల రోజుల లోపల చెల్లించాలి. ఈ మీటర్తో ముందుగానే మీరు ఫోన్లో బ్యాలెన్స్ వేయించినట్టు బ్యాలెన్స్ వేయించుకోవాలి. ఇది అదనపు భారం. అంతేకాదు గంటకి రీడింగ్ తీస్తారు, గంటకి రేటు నిర్ణయిస్తారు. పగలొక రేటు, రాత్రి ఒక రేటు. ఇది ఇంతకంటే దుర్మార్గం. మరొక వైపున మీటర్కి అయ్యే ఖర్చు 9,000 మనమే 93 నెలలు వాయిదాల్లో చెల్లించాలి. మళ్ళీ 6 ఏళ్లలో మళ్ళీ ఆ మీటర్ పనిచేయదు, మళ్ళీ కొత్త మీటర్ పెట్టుకోవాలి. అంటే ఇక శాశ్వతంగా ఈ మీటర్ పేరుతో విద్యుత్ పంపిణీ సంస్థలోకి అదానీ సంస్థ ప్రవేశిస్తోంది. బాగున్న మీటర్లు ఎందుకు తీసేయాలి? 2 కోట్ల మీటర్లు ఎందుకు మార్చాలి? అందుకే ఇప్పటికే విద్యుత్ బిల్లులు పెరిగిపోయాయి. సర్దుబాటు ఛార్జీల పేరుతో ఏనాడో వాడుకున్న కరెంటుకి ఈరోజు బిల్లులు వేస్తున్నారు. ఇది దుర్మార్గం. ఇప్పుడు ఈ మీటర్ పెడితే చాలా చోట్ల ఇంకా బిల్లులు పెరిగిపోతున్నాయి. అందుకే ప్రతి ఒక్కళ్ళు మీ ఇంట్లో మీటర్ వద్దు, మీ అనుమతి లేకుండా మీటర్ పెట్టకూడదు. కాబట్టి అందరూ అడ్డుకోండి. కరెంట్ స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలి అని సిపిఎం పార్టీ ఎందుకు డిమాండ్ చేస్తుందో ఇప్పుడు ఈ వీడియోని చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది. ప్రజల చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, సోషల్ మీడియా ఉంది. ఇంకేం చేయాలి? మన సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడమే. అది ఎలా అంటారా? మీ ఫోన్ ఆన్ చేసిన తర్వాత క్రోమ్లోకి వెళ్ళి మనం నొక్కామంటే గూగుల్లో వస్తుంది. గూగుల్ నుంచి గ్యాలరీలో ఉన్న క్యూఆర్ కోడ్ అటు చూస్తున్నారు కదా, దాని పైన ఇంగ్లీష్లో ఒక లెటర్లో ఉంది. దాన్ని నొక్కామంటే మనం డైరెక్ట్గా మన ఈమెయిల్ అడ్రస్కి వెళ్తామండి. ఈమెయిల్ అడ్రస్కి వెళ్ళామంటే ఆల్రెడీ అక్కడ టైప్ చేసిన కొన్ని పదాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రజలు కరెంటు బిల్లులతో తల మునకలై కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నారండి. ఒక్కొక్కరికి 1000 అంటే 2000, 5000 వరకు కూడా బిల్లు వస్తుంది. ఆ డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం. అవి ఏంటో ఒకసారి చదువుతాను, వినండి. మాకు స్మార్ట్ మీటర్లు వద్దు. 1. విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టవద్దు. 2. పెట్టిన మీటర్లు తొలగించాలి. 3. విద్యుత్ భారాలు బిల్లులు తగ్గించాలి. 4. అదానీ పవర్ కంపెనీతో సెకీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలి. ఇలాంటి డిమాండ్లు ఉన్నాయండి. పార్టీలను నాయకులను చూసి ఓటేసి గెలిపిస్తే మన పైన స్మార్ట్ మీటర్ల భారాన్ని వేస్తున్నారండి. అందుకోసం ఖచ్చితంగా నా పేరుతో మెయిల్ సీఎం గారికి సెండ్ చేస్తున్నాను. మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి. ఓకే అండి, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. ప్రజల్లోనూ యువతలోనూ మార్పు తీసుకురావాలనుకునే ఈ హెచ్కే పబ్లిక్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి చేరే విధంగా షేర్ చేయమని కోరుతున్నాను.